లీక్ చేసిన మరో ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. లీకేజ్ కి మెయిన్ సెంటర్లుగా అనుమానిస్తున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు దర్యాప్తు బృందం స్పెషల్ టీంలను పంపించింది. ఇప్పటికే ఈ పరీక్షల అవకతవకలకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు. నీట్ అవకతవకపై సుప్రీంలో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలవుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. మనీష్ కుమార్ క్వశ్చన్ పేపర్ను 12 మంది విద్యార్థులకు ఇచ్చాడని సీబీఐ గుర్తించింది. అనంతరం మనీష్ కుమార్ కారులో వాటిని తీసుకువెళ్లి ఎక్కడివ్వాలో అక్కడ ఇచ్చాడని సీబీఐ అంటోంది. నిందితుల్లో ఒకరైన అశుతోష్ లీక్ అయిన నీట్ పేపర్ను పట్టుకుని ఇంట్లో కొద్ది రోజులు, పాడుబడిన ఓ స్కూల్లో కొద్ది రోజులు ప్రిపేర్ అయినట్టు సీబీఐ గుర్తించింది. మరోవైపు నీట్ అవకతవకలపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలైంది. మార్కుల లెక్కింపులో ఇష్టారీతిన వ్యవహరించారంటూ ఓ లెర్నింగ్ యాప్ పిటిషన్ వేసింది. పరీక్షకు హాజరైన చాలా మంది ఓఎంఆర్ షీట్లు పొందలేదని పేర్కొంది. దీనికి సమాధానమివ్వాలంటూ ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. జూలై 8వ తేదీలోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. అంతకు ముందు వచ్చిన పిటిషన్లతో కలిపి అదే రోజు విచారణ చేపడతామని పేర్కొంది. కోచింగ్ సెంటర్లు పిటిషన్లు దాఖలు చేయడాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. వాళ్ల ప్రాథమిక హక్కులకు ఏం ఉల్లంఘన జరిగిందని కోర్టు ప్రశ్నించింది. ఓవైపు సుప్రీంలో విచారణ జరుగుతుండగా మరోవైపు సీబీఐ దర్యాప్తు జోరందుకుంది. నీట్ లీకులకు సంబంధించిన పలు అనుబంధ కేసులను పరిశీలిస్తోంది. ఈ కేసులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలో అవకతవకలకు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు.